రాష్ట్ర వ్యాప్తంగా దంచుకొడుతున్న ఎండలు మరో 3 రోజులు అధిక ఉష్ణోగ్రతలకు ఛాన్స్. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దీనన్న సీఎం. మోదీ సర్కార్ తప్పుడు కేసులకు భయపడేది లేదన్న భట్టి. కాంగ్రెస్తోనే కరెంటు కష్టాలు వచ్చాయన్న హరీష్. రేవంత్ గ్యారంటీలు ఏమయ్యాయన్న కేటీఆర్. సామాజిక వర్గాల వారీగా పార్టీల సమ్మేళనాలు. ఓటర్ల మద్దతు కోరుతున్న లోక్సభ అభ్యర్థులు. ఎండలకు భయపడి బయటికి రాని ప్రజలు. వెలవెలబోతున్న పర్యాటక ప్రాంతాలు. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ చరిత్రలో నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చే సెగ్మెంట్ ఖమ్మం అన్నారు సీఎం. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులన్నారు. కేసీఆర్ అంటే ఒక కాలకూట విషమన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ను బండకేసి కొట్టాలన్నారు. కేసీఆర్ చివరికి చేరేది బీజేపీలోనే అన్నారు సీఎం. ఇదే విషయాన్ని తాను మొదటి నుంచి చెబుతున్నారన్నారు. ఇక మోదీ 10 ఏళ్లు దేశాన్ని పట్టి పీడించారన్నారు సీఎం. అంతేకాకుండా మోదీ రాష్ట్రాన్ని అవమానించారన్నారు. కానీ సోనియమ్మ తల్లిని చంపి బిడ్డను రక్షించిందన్నారు. అందుకే కాంగ్రెస్ గెలిపించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాటకు ముందు అబద్ధంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి బండకేసి కొట్టి ఖమ్మంలో 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, మీ చైతన్యం, మీ పోరాటం, మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా, నవ్వుకుంటా, అయ్యా నాయన ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు. అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు. మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది. ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది. అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా. ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి. రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట. అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి. ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని. నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు. మా కార్యకర్తలు ఊరుకోరు. టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు. ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీలనే కదా చంద్రశేఖరరావు. మేము అదే కదా చెప్పింది, మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు
9.5 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జిఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్లు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది. రిజర్వేషన్లను ఎత్తేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తప్పుడు కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జనజాతర జరిగింది. బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ కు సైతం బుద్ధి చెప్పాలన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ చేయాలంటే భయపడేలా ఖమ్మం తీర్పు ఉండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో పూర్తిగా ఓడిపోయి ఫామ్ హౌస్ పోయి పడుకున్నటువంటి పెద్ద మనిషి చదువునమ్మా అని చెప్పి ఈ మధ్య కర్ర పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతూ చెప్తా ఉన్నాడు. సింగరేణి కాలనీకి సంబంధించట ఆయనట బాగు చేశాడట. అరే వారి కాలం మొత్తం సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున కార్మికులు రావాల్సినటువంటి ఎటువంటి లాభాలు ఇవ్వకుండా, కార్మికులు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని చేయకుండా, సింగరేణికి సంబంధించిన బొగ్గు బావుల్ని సింగరేణికి రాకుండా 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయినటువంటి బీఆర్ పార్టీ సంబంధించిన నాయకత్వం ఈరోజు తగుదనమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. యావత్ మంత్రివర్గం మొత్తం కూడా సింగరేణి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క బొగ్గు బాయిలు కూడా సింగరేణి కాకుండా వేరే ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేయం, సింగరేణిని కాపాడుతామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అత్యంత చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేయాలి. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు, ఆ కార్మికులకు ప్రమాదవశాత్తు పొరపాట్లు ఏదైనా జరిగితే దేశ చరిత్రలో ఎక్కడ చేయని విధంగా కార్మిక లోకానికి ₹1 కోటి బీమా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఒక్క క్షణం కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నిరంతరం కరెంటు ఇస్తున్నటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిది అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. రేపొద్దున కొత్తగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్పాంజ్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తిరిగి తెరిపిస్తాం, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా నిన్నగాక మొన్న కర్ర పట్టుకొని ఈ ప్రాంతంలో పర్యటించారు. 10 సంవత్సరాలలో తను ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడు తను రాలే, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకోలే. ఇప్పుడొచ్చి వల్ల మాలిన ప్రేమ చూపిస్తూ కల్లబల్లి మాటలు చెప్తూ దోచుకున్నది సరిపోలేదంటూ మళ్ళీ దోచుకోవటానికి మన దగ్గరికి వచ్చారు. అంతేకాదు మయూరి సెంటర్లో నామా నాగేశ్వరరావు గారిని పక్కన నుంచోబెట్టుకొని మీరు గెలిపించినట్లయితే నామా నాగేశ్వరరావు గారిని కేంద్రంలో మంత్రిని చేస్తానని చెప్తున్నారు. ఏ పార్టీతో మీరు పొత్తులో ఉండి నామా నాగేశ్వరరావు గారు గెలిస్తే మీరు మంత్రి చేస్తారు అని అనేక వేదికల మీద నుంచి మేము అడిగాం. దానికి సమాధానం లేదు. మన ముఖ్యమంత్రి గారు ఒక వేదిక మీద చెప్పారు, కేసీఆర్ ఇంటి మీద కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే తుపాకీతో ఆ కాకిని కూడా బతకనివ్వము, చంపుతాము అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీలో నీకు పొత్తులకి స్థానం లేదు, నీకున్నది ఎవరయ్యా? బీజేపీ పార్టీ. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది. లేని బీజేపీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అయిపోయినటువంటి బీఆర్ఎస్ గురించి కూడా పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఈ పార్లమెంట్ ఎన్నిక. మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో సోనియమ్మ రాజ్యాన్ని
ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఎంటిక మనకి రెఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలకు టైం దగ్గర పడుతోంది. ఈ నెల 11తో ప్రచారం ముగియనుంది. దీంతో ప్రచారాన్ని మరింత స్పీడప్ చేశారు లోక్సభ అభ్యర్థులు. సవాళ్లకు ప్రతి సవాలు చేసుకుంటున్నారు. మండుతున్న ఎండల తరహాలో అభ్యర్థుల మాటలు కూడా భగ్గుమంటున్నాయి. లోక్సభ ఎన్నికల పోలింగ్ టైం దగ్గర పడడంతో జాతీయ పార్టీల నేతలంతా రాష్ట్రంలో ప్రచారంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలువురు జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వచ్చే వారం రోజుల్లో వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు రాష్ట్రానికి రాబోతున్నారు. బీజేపీ నుంచి ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు నేతలు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో మరోసారి అగ్రనేతలంతా రాష్ట్రానికి వచ్చేలా ప్లాన్ చేశారు కమలం నేతలు. అటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్ రోడ్ షోలతో అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. వచ్చే వారం రోజుల్లో క్యాంపెయిన్ ను మరింత స్పీడప్ చేయాలని నిర్ణయించారు గులాబీ పార్టీ లీడర్లు. ప్రచారంలో అన్ని పార్టీల లీడర్ల డైలాగ్ వార్తో పొలిటికల్ వెదర్ హీట్ ఎక్కింది. ప్రధానంగా రిజర్వేషన్ల రద్దు అంశంపైనే కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రజల సమస్యలపై ఏ పార్టీ కూడా ఫోకస్ పెట్టడం లేదనే విమర్శలున్నాయి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక సమీకరణాలపై దృష్టి సారించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లోక్సభ స్థానాల్లో ఏ వర్గం ఎక్కడ ప్రభావాన్ని చూపగలుగుతుందనే అంచనాల్లో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వర్గాల మద్దతుకు ప్రయత్నిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు వచ్చేసరికి కార్మిక, ఉద్యోగ, నిరుద్యోగ, విద్యార్థి వర్గాలతో పాటు ఐటీ ప్రొఫెషనల్స్, ఉపాధ్యాయుల మద్దతు కోరుతున్నారు లోక్సభ అభ్యర్థులు. లోక్సభ నియోజకవర్గాల్లో వేరువేరు సమీకరణాలు తెరమీదకు వచ్చాయి. నల్గొండ లోక్సభ స్థానంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతులతో పాటు అత్యధిక ఓటర్లు కలిగిన లంబాడ, యాదవులతో పాటు దళిత సామాజిక వర్గ ఓట్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. ఈ వర్గాల్లో అత్యధిక ఓట్లను సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నల్గొండ ఎంపీ బరిలో కాంగ్రెస్ నుంచి రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణారెడ్డి, బీజేపీ నుంచి సైదిరెడ్డిలు ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గాలపై దృష్టి సారించారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఓసీకి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా బూర నర్సయ్యగౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యాము మల్లేష్లు బీసీలుగా, సిపిఎం పార్టీ నుంచి జహంగీర్ మైనారిటీ వర్గానికి చెందిన వారు బరిలో ఉన్నారు. భువనగిరి సెగ్మెంట్లో అత్యధిక ఓటింగ్ ఉన్న గౌడ, గొల్ల, కురుమ, పద్మశాలి, ముదిరాజులతో పాటు దళిత సామాజిక వర్గం ఓట్లపై దృష్టి సారించాయి ఆయా పార్టీలు. ఈ వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యులతో సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఈ వర్గాలతో పాటు తక్కువ ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఐక్యంగా ఓటింగ్కు అవకాశమున్న మరికొన్ని బీసీ వర్గాలు, మైనారిటీ ఓటర్లపై కూడా దృష్టి సారించారు. అభ్యర్థుల తరపున ఈ వర్గాలకు చెందిన కీలక నేతలు, జిల్లా, రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న నేతలు ఓటర్లను సమీకరించే పనిలో పడ్డారు. పట్టణాల్లో నివసించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఐటీ ప్రొఫెషనల్స్, వృత్తి పని వాళ్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా పార్టీల ఎజెండాలతో పాటు వ్యక్తిగతంగా తమకు మద్దతు ఇస్తే అన్ని విధాలా అండగా ఉంటామనే హామీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించడం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ఉన్న సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. వారితో సమ్మేళనాలు, గెట్ టుగెదర్లు నిర్వహిస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు అభ్యర్థులు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ కుటుంబంలో విషాదం నెలకొంది. బలరాం నాయక్ తల్లి పోరిక లక్ష్మీబాయి అనారోగ్యంతో కన్నుమూశారు. వరంగల్ అరవింద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు హన్మకొండలో లక్ష్మీబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం మంగళగుండు గూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన కొమురం సోము వడదెబ్బతో చనిపోయాడు. ఉదయం నువ్వుల పంట కోయడానికి వెళ్లిన సోము తిరిగి మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు. నీరసంగా ఉందంటూ పడుకున్న అతనికి నీళ్లు తాగమని ఇచ్చేందుకు భార్య రాగా అప్పటికే చనిపోయాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన దుండగులు బంగారం నగదు లూటీ చేశారు. కురువరాములు ఇంట్లో 2 బీరువాల్లో ఉన్న 40 తులాల బంగారం, 10 లక్షల నగదు అపహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. క్లోజ్ టీంతో ఆధారాలు సేకరించారు పోలీసులు. ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎస్పీ లింగయ్య ఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. కురువరాములు కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. 12 గంటలకు లేచిన నేను లేచి ఫోన్ ఇంట్లో ఉంటే ఫోన్ కోసం లేచిన, ఫోన్ తీసుకున్నా, బయట పెట్టిన, తర్వాత మళ్ళీ లాక్ చేసిన, మళ్ళీ పండుకున్నా ఒక అర్ధ గంట కూడా ఇంకా నిద్రపోలే. ఉదయం 5 గంటలకు లేచి ఇంటికి వెళ్ళిన, డోర్ దిగంగానే బీరోలు మొత్తం ఓపెన్ ఉన్నాయి. ఇక చూసి అప్పుడు చూసుకున్నాను. కొత్తకోట కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వేదిక మీద పెద్ద నాయకులందరూ, జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు మిత్రుడు జీవన్ రెడ్డి గారు, గ్రామ స్థాయి అధ్యక్షులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి, రేవంత్ అన్న నీకు అండగా, నీకు తోడుగా ఈ ఎన్నికల్లో ఈ జిల్లాలో మేము ఉంటాం, ఎవరు వచ్చినా ఎదుర్కొంటాం, గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చినా ఈ పాలమూరు జిల్లాలో ఓటమి తప్పదు అని మీరు చూపించిన అభిమానంతో ఆ భవనాల మీద వేలాదిగా మా అక్కలు, మా ఆడబిడ్డలు, మా చెల్లెళ్ళు ఎక్కడికక్కడ దిక్కులు పిక్కటిల్లేలా జై కాంగ్రెస్ అంటుంటే 1,00,000 మెజార్టీతోని మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం 3 రంగుల జెండా ఎగరేస్తామన్న సంపూర్ణ విశ్వాసం నాకు కలిగింది. సోదరులారా, ఇవాళ మీరు అనుకుంటుండొచ్చు మీరేమంతా ఎక్కడి నుంచో వచ్చిండని, అమెరికాలో చదువుకొని వచ్చిండను, లేకపోతే వాళ్ళ తాతలు తండ్రులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అయ్యుండి వాళ్ళ అవకాశం ఇస్తే వారసత్వం మీద ఇవాళ మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డాడని ఎవరైనా అనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, వనపర్తిలో చదువుకున్న మిత్రులందరికీ మీ రేవంత్ అన్నకు గల్లీ గల్లీలో నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వనపర్తికి 7వ తరగతి చదువుకోవడానికి వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే ఈ 40 సంవత్సరాలు ఈ ప్రాంతంతోని, ప్రజలతోని, విద్యార్థులతోని, ఈ కొత్తకోట పట్టణంతో నాకు అవినాభావ సంబంధం ఉన్నది. నేను చదువుకున్నది కేటీఆర్ నగర్లో, నేను చదువుకున్నది జిల్లా పరిషత్ హై స్కూల్లో, నేను చదువుకున్నది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వనపర్తిలో. ఆనాడు నేను మీకందరికీ తెలవాలి, నా 10వ తరగతి అయిపోయిన ఎంబడే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆనాడు రాజీవ్ గాంధీ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చిన్నారెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ ఎన్నికల్లో చిన్నారెడ్డిని గెలిపించాలని ఆనాడు వనపర్తిలో ఉన్న కొత్తకోట గల్లీ గల్లీల గోడల మీద రాతలు రాసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, చిన్నారెడ్డిని ఎమ్మెల్యేని చేయండి అని చెప్పి ఈ ప్రాంతంలో గల్లీ గల్లీ గోడల మీద చిన్న ఎన్నికల కోసం రాతలు రాసినోడిని. ఇవాళ మిత్రులారా, నల్లమల్ల అడవుల ఎక్కడో మారుమూల కొండారెడ్డిపల్లిలో పుట్టిన నేను, ఈ వనపర్తిలో చదువుకున్న నేను, ఈ కొత్తకోట ప్రాంతంలో పెరిగినప్పుడు నేను, మా అన్న, మా సోదరుడు భూపాల్ రెడ్డి గారు ఈ కొత్తకోటలో ఎన్నో సంవత్సరాలు పోలీసు ఉద్యోగం చేసిండు. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి గ్రామాన
తండాలలో బస్తీలలో మా సోదరుడి పేరు తెలుసు, మా సోదరుడికి ఇక్కడ మిత్రులు ఉన్నారు. నేను కూడా మీలాంటోనే, మీలో ఒకడినే. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, సోనియమ్మ ఆశీర్వదించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయితే మీ రక్తాన్ని చెమటగా మార్చి, మీ చెమటను దారపోసి, మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 మంది ఎమ్మెల్యేలను గెలిపించడం ద్వారా మీ ఆశీర్వాదంతో ఈ పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిండు. మిత్రులారా, 70 సంవత్సరాల క్రితం ఆనాడు ఏర్పడ్డ హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మన పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే, మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డకు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. అది ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణ కావచ్చు, ఉద్దండులు మేధావులు ఈ జిల్లాలో పుట్టినా, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏ రోజు అవకాశం రాలే. ఆనాడు 2001లో చిన్నారెడ్డి గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమం 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. వారికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే గౌరవం రాలే. ఉత్తమ పార్లమెంటేరియన్, మేధావి, నీతికి నిజాయితీకి మారు పేరు జైపాల్ రెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి అవకాశం రాలే. మల్లు అనంతరాములు గారు, మల్లికార్జున్ గౌడ్ గారు, మహేంద్రనాథ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎవరికి అవకాశం రాలే. మరి ఇవాళ మిత్రులారా, నేను అడుగుతున్న మా యువకుల్ని, నేను అడుగుతున్న మా సోదరులని, నేను అడుగుతున్న మా అక్కలను, మా పెద్దమ్మలను, మీ బిడ్డ ఒక్కసారి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రి అయి 150 రోజులు కాలేదు. ఇవాళ కాకుల్లాగా గద్దల్లాగా నువ్వు దిగిపో, నీ కడుపులో ఒడుస్తావు, నీ ఈపులో ఒడుస్తామని కత్తులు తీసుకొని బయలుదేరి కొంతమంది ఢిల్లీ నుంచి భుజాల మీద గొడ్డలు వేసుకొని బయలుదేరిను. ఈ రాష్ట్రానికి పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు దుర్మార్గులు అయి ఉండొచ్చు, వాళ్ళకు పాలమూరు జిల్లా మీద కక్ష ఉండొచ్చు, వాళ్ళకు కోపం ఉండొచ్చు. మరి ఇవాళ ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు మొదటిసారి మన జిల్లాకు అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు, రాజకీయాలకు, ఎజెండాలకు, జెండాలకు అతీతంగా అండగా నిలబడి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది. అట్లా కాకుండా శత్రువు పంచన చేరి ఇవాళ మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నిన్న మొన్న నేను చూసిన టీవీలలో, పేపర్లలో మా డీకే అరుణమ్మ మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండు, రేవంత్ రెడ్డి నన్ను ఓడగొట్టాలనుకుంటుండు, నేను మాత్రం కాంగ్రెస్ను ఓడగొట్టే వరకు ఊరుకునేదే లేదు, కాంగ్రెస్ను ఖతం చేస్తానని డీకే అరుణమ్మ అంటుంది. నేను అడుగుతున్న మా సోదరుని, మా మిత్రులని, మా చిన్నాన్నను, ఎందుకు అరుణమ్మ ఏమన్యాయం చేసింది కాంగ్రెస్ నీకు అని నేను అడుగుతున్నా. ఎందుకమ్మా నిన్ను కిలాగన్పురం నుంచి, నిన్ను పాన్గల్ నుంచి కాంగ్రెస్ జడ్పీటీసీ చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యే చేసినందుకు కూడగొట్టాలనా? నిన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కూడగొట్టాలనా? ఇవాళ రాష్ట్రంలో, దేశంలో డీకే ఉన్నామంటే గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పుణ్యమే కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగమే కదా. ఇవాళ కాంగ్రెస్ను ఖతం చెయ్యాలని నరేంద్ర మోడీ చేతిలో సురకత్తివై మా కడుపుల్లో పొడవాలని, మమ్మల్ని వెన్నుపోటుతో దెబ్బతీయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావా? నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ నేను కాంగ్రెస్ను గెలిపించాలా అనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ జర్రసేపు ఆగురా నాయన,
జర్రా ఏ జరా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అడుగుతున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కొడంగల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా పర్వాలేదని వెన్ను తట్టి మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించింది. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. నేను అడుగుతున్నా, పాలమూరు బిడ్డలు నేను అడుగుతున్నా, ఇవాళ ఎక్కడో వనపర్తి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నన్ను, నల్లమల్ల అడవుల్లో కొండారెడ్డిపల్లి పుట్టిన నన్ను ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సోనియమ్మ ముఖ్యమంత్రిని చేస్తే నేను ఇవాళ కాంగ్రెస్ను గెలిపించాలని అడగడం నేరమా? కాంగ్రెస్ పార్టీని వంశీ చంద్రెడ్డిని ఎంపీగా గెలిపించండి. మా ప్రాంతాన్ని అభివృద్ధి కోసం, మా ప్రాంత నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం నేను పాటుపడతా అని చెప్తున్నా. ఇది నేను చేసిన తప్ప? ఇది నేను చేసిన నేరమా? ఎవరైనా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అన్నారు కదా. మరి ఇవాళ ఈ ప్రాంతం నుంచి వచ్చిన నేను ఇవాళ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్న మిత్రులారా, ఇవాళ అందుకే చిన్నారెడ్డి గారి పెద్దల్ని తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ప్రత్యేకంగా పాలమూరు అభివృద్ధి కోసం వారినే అన్ని శాఖలను సమీక్షించి గద్వాల కానీ, అలంపూర్ కానీ, కొల్లాపూర్ కానీ, అచ్చంపేట కానీ, కల్వకుర్తి కానీ, దేవరకద్ర కానీ, జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ, మక్తల్ కానీ, నారాయణపేట కానీ, కొడంగల్ కానీ, షాద్నగర్ కానీ, నాగర్ కర్నూలు కానీ 14 అసెంబ్లీలను నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్పిన. వారు తయారు చేసిన ప్రణాళికలను కేంద్రం నుంచి నిధులు తేవడానికి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడానికి పెద్దలు జితేందర్ అన్నను ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో కూర్చోబెట్టిన. ఈ రెండింటిని సమన్వయం చేయడానికి తమ్ముడు వంశీని ఎంపీగా గెలిపించమని అడుగుతున్నారు. పెద్దలు మాట చెప్పిండ్రు, మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. ఇవాళ ఈ జిల్లాలో మాదిగలు ఎక్కువ. మాదిగ సోదరులు 30 ఏళ్ల నుంచి ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడుతుండ్రు. మీ తరఫున ఢిల్లీలో మాట్లాడే వాళ్ళు లేక నరేంద్ర మోడీ చేతిలో మోసపోయి ఈ సమస్యను పరిష్కరించడానికి అవకాశం లేక ఇవాళ మేమందరం ఏబిసిడి వర్గీకరణ కోసం సంపత్ కుమార్ నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ వర్గీకరణ కోసం ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించాలి. నాకు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు ఉండాలి కదా ఎంపీగా. అందుకే ఏబిసిడి వర్గీకరణ కోసం ఇవాళ వంశీచంద్రెడ్డిని గెలిపించమని నేను అడిగిన. ఇవాళ నేను అడుగుతున్నా, మా ముదిరాజ్ సోదరులు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ డి గ్రూప్ల నుంచి ఏ గ్రూప్లోకి తీసుకొని రావాలని అడుగుతారు. ఈ కేసు కూడా ఢిల్లీ సుప్రీంకోర్టులో ఉన్నది. మరి మా ముదిరాజు సోదరుల యొక్క ఆలోచనను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి తేవాలంటే సుప్రీంకోర్టులో న్యాయవాద ఉద్దండులను నియమించాలంటే వాళ్ళతోని మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాలి అంటే వంశీచంద్రెడ్డిని ఎంపీగా గెలిపించమని నేను అడుగుతున్నా. అందుకే ఇవాళ మా వాల్మీకి బోయలు ఎన్నో ఏళ్ల నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలి అంటున్నారు. అసెంబ్లీ తీర్మానం చేసినా సరిపోదు, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించాలి. మరి ఎవరిని నమ్మాలి, ఎవరికి బాధ్యత ఇవ్వాలి? అందుకే మిత్రులారా, మాదిగల సమస్యలు పరిష్కరించాలన్నా, బోయల సమస్యను పరిష్కరించాలన్నా, మా ముదిరాజు సోదరుల సమస్యను పరిష్కరించాలన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి రాబట్టాలన్నా రేపటి ప్రభుత్వంలో వంశీచంద్రెడ్డి ఎంపీగా ఉండాలి. కేంద్రంలో మన రాబోయే ప్రభుత్వంలో
కీలక బాధ్యత పోషించాలి. అందుకే మిత్రులారా, ఇవాళ అరుణమ్మ చెప్తుంది, మోడీ చుట్టంలాగా వస్తాడు, మళ్ళా పోతాడు, అమాసకోసారి పుణ్యానికోసారి వస్తాడు. 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు ఇవ్వలే? ఎందుకు మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయలే? ఎందుకు ముదిరాజ్ సోదరులను ఆదుకోలేదు? ఎందుకు బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదు? అరుణమ్మ ఏమైనా కొత్త ఆమెనా? ఆమె గద్వాల నుంచే ఉంది కదా, బోయలు తెలుసు కదా ఆమెకు. ఏ రోజైనా మోడీని అడిగిందా? ఏ రోజైనా మాదిగల వర్గీకరణ కోసం మాట్లాడిందా? ముదిరాజుల కోసం ఎప్పుడన్నా ఆలోచన చేసిందా? తొమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలని చూసిందా? ఆర్టీఎస్ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేసిందా? జూరాల కింద నీళ్లు రాకపోతే ఏనాడైనా మాట్లాడిందా? భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ ఆఖరికి మన రామన్పాడు ప్రాజెక్టు పాడైతే రిపేరు చేయాలన్న ఆలోచన చేసిందా? కానీ ఆమె మాత్రం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నది. ఆమె పదవులకేం తక్కువ లేదు, ఆమె కర్ణాటకలో వ్యాపారాలకేం ఇబ్బంది లేదు. కానీ ఏ రోజు కూడా ఈ ప్రాంతం కోసమో, ఈ జిల్లా కోసమో, మన పరిశ్రమల కోసమో మోడీతోని హైదరాబాద్ బెంగళూరు హైవే మీద పరిశ్రమలు పెడితే ఈ జిల్లాలో వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే. ఏ ప్రయత్నం కూడా చేయలే. మరి ఇవాళ అరుణమ్మ ఏ రకంగా మనల్ని వచ్చి ఓటు అడుగుతుంది? ఇవాళ అరుణమ్మ అంటుంది రేవంత్ రెడ్డి నా మీద పగబట్టిండని. నేను అడుగుతున్నా, అమ్మ తల్లి, నీకు నాకేమైనా గెట్టు పంచాయతీ పాలి పంచాయతీ? ఏం పంచాయతీ ఉంది మీ దగ్గర? ఏముంది? నేను గుంజుకునేది ఏముంది? నేను ఇవాళ సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇంతకంటే పెద్ద పదవి ఏమన్నా ఉందా? అరుణమ్మ దగ్గర ఏముందని గుంజుకుంటేనే, ఏముందని పగబడతా? నా బాధ అంత ఒక్కటే, నా దుఃఖం అంత ఒక్కటే. ఒక్కసారి పాలమూరుకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, ఈ సమస్యలు పరిష్కరిద్దామని, ప్రాజెక్టులు కట్టామని, వలసలు పోతున్న మన వాళ్ళను వలసలు ఆపాలని, ఎడారులుగా మారిన మన భూములకు నీళ్ళిచ్చి పచ్చని పైర్లు పండించాలని, మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని నేను ప్రయత్నం చేస్తుంటే, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా దించాలి, రేవంత్ రెడ్డిని ఎట్లన్నా వడగొట్టాలి, మోడీతోని అమిత్ షాతోని మాట్లాడి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి పోలీసులను తెచ్చింది రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకుపోవాలని. ఇది న్యాయమా అరుణమ్మ? ఇది న్యాయమా? ఇక్కడ కాదు, అక్కడ కాదు, అమిత్ షాతోని పైరవి చేసి ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టి ఇవాళ పోలీసులు పట్టుకపోనికే ఢిల్లీ నుంచి వచ్చారు. టీవీలు చూస్తారు కదా మీరు. ఏం చేసినాయో నేను రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే వద్దన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు బీజేపీ రాగానే రద్దు చేస్తా అన్నది. నేనన్నా మా దళితులు, మా గిరిజనులు, మా బలైన వర్గాలు, మా బోయలు, మా ఒడ్డర్లు, మా చాకలి మంగలి కుమ్మరి సాకలి చేతన్నలు గీతన్నలు ఇవాళ మా యాదవ్ మిత్రులు ఇబ్బందుల్లో ఉన్నారు. రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళని ఆదుకోవాలి. మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే ఊరుకునేది లేదని నేను అన్నా. రేవంత్ రెడ్డిని లోపలేసైనా సరే రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ వాళ్ళు అంటారు. ఆ బీజేపీ వాళ్ళకు అరుణమ్మ ఒత్తాస పడుతుంది, దొంగలకు సద్దులు మోస్తుంది. ఇది మంచిదా? ఇవాళ ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలకు అరుణమ్మ సద్దులు మోసి ఇవాళ దళితుల, గిరిజనుల, బీసీల రిజర్వేషన్లు రద్దు చేపించడానికి కంకణం కట్టుకొని బయలుదేరింది. ఆమెనా మనం గెలిపించేది? మీకు తెలియదా? గద్వాలో ఏం చేస్తారో తెలియదా? దొంగసారాయి దోలేటోడు ఎవడు? కల్తీ కళ్ళు అమ్మేటోళ్ళు ఎవరు? క్రషర్ మిషన్లు ఎవరివి? రోడ్ల కాంట్రాక్ట్లు ఎవరివి? సారాయి దందాలు ఎవరివి? ఇన్ని దందాలు చేసేటోళ్ళు ఇవాళ నన్ను బెదిరించి నన్ను తప్పని మాట్లాడుతున్నారు మిత్రులారా. అందుకే మీరు ఆలోచన చేయండి, మీరు నిర్ణయం తీసుకోండి. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ ఎన్నికల్లో మనల్ని దెబ్బతీయాలని చూసేది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చడానికి, ఈ ప్రాంత నిరుద్యోగ సమస్యతోని యువకులు ఆత్మహత్యలు చేసుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ మీ దగ్గరకు వచ్చిన, మీ ముందు నిలబడ్డ, మీరు నాటిన మొక్క జడ్పీటీసీగా 2006లో మిర్చిల్లో స్వతంత్రంగా గెలిపిస్తే
సరిగ్గా 17 సంవత్సరాలు తిరిగే లోపల మీరు నాటిన మొక్క వృక్షమై తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఏ తల్లైనా తన బిడ్డ బాగుపడితే, తన బిడ్డ ఎదుగొచ్చి 10 మందికి సాయం చేస్తే సంతోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది. మరి అర్ణమ్మ ఎందుకు పగబట్టిందో, ఎందుకు పడగొట్టాలనుకుంటుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. అందుకే మిత్రులారా, నిన్న మన హరీష్ రావు మాట్లాడుతుండు, మామ అల్లుళ్ళు ఇద్దరు. మామ మొన్న అన్నాడు రైతు భరోసా ఇంకా వేయలే అని. ఓ సన్నాసి, మందు వేసి మాట్లాడుతున్నావో, మందు దిగి మాట్లాడుతున్నావో? డిసెంబర్లోనే మొదలుపెట్టినాం. రేపు మే 9 తారీఖు లోపల తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి రైతుకు రైతు భరోసా 69 లక్షల మందికి 7,500 కోట్ల రూపాయలు వేసి రైతు భరోసా సంపూర్ణంగా రైతుల ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఇదే కాదు, ఇక ఆడొకడు ఉన్నాడు దూలంలాక పెరిగిండు హరీష్ రావు. దూలంలాక పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి కూడా లేదు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎట్లా చేస్తావు అంటున్నాడు. నువ్వు 2014లో చెప్పి 5 ఏళ్ళు అయినా ఇవ్వాలి, తుణుకలు ఇచ్చినావు, మిత్తికే సరిపోలే. 2018లో మళ్ళీ చెప్తే 5 ఏళ్ళు అయింది, ఇప్పటికి పూర్తి కాదు, ఇంకా 9,000 బకాయి పెట్టినావు. నీలాకేమన్నా సన్నాసోని అనుకుంటున్నావా, మీ మామలాకి సోయలేను అని అనుకుంటున్నావా? అందుకే మిత్రులారా, ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, కురుమూర్తి స్వామి సాక్షిగా, కురుమూర్తి స్వామి సాక్షిగా, నా ప్రజలు, నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ రోకటి కాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది. మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాక పట్టినవు. ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి, బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా. ఈ మామ అల్లులను పాతరేస్తా అని చెప్పి మా సోదరుల అందరి ముందు నేను మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నా. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో. ఏమిచ్చిరా మనకు? ఏమిచ్చిరు గట్టిగా చెప్పుర్రా నాయన. ఢిల్లీకి ఇంపియాలి, మోడీకి ఇంపియాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? ITIR కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? IIM IIT మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అర్ణమ్మకు ఓటేస్తామా? ఏమనుకుంటుంది అర్ణమ్మ? మన చెవులో పువ్వు ఉంది అనుకుంటుందా? అంటే ఈ పాలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అనుకుంటుందా? మనం అమాయకులమే ఉండొచ్చు, కానీ మనం తెలివి తక్కువలం కాదు. మనం ఎవడో చెప్తే వినటోళ్ళం కాదు. మనకు స్పష్టత ఉంది. అందుకే గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలి. మీరు అందరు సిద్ధమేనా? నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని.
బీజేపీ ఏమిచ్చిందని నేనంటే మీరు ఇది అనాలి. మోడీ ఏం తెచ్చిండంటే మీరు ఇది అనాలి. రెడీనా? 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 అక్కడ పైన ఉన్న వాళ్ళు కూడా రెడీనా? మా అక్కలు కూడా రెడీనా? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? 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 మరి గాడిద గుడ్డిచ్చినోనికి కర్రు కాల్చి వాత పెడదాం, ఈ పాలమూరు జిల్లాలో పాత రేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా పెద్దలు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారు కూడా వచ్చారు. ఇంకొక్కటే మాట ఉన్నది, అది చెప్పి ముగిస్తా. వీళ్ళిద్దరికి చెరొక 1,00,000 మెజార్టీ రావాలి. అవునా? పాలమూరులో 1,00,000తో గెలవాలి, నాగర్ కర్నూలులో మా డాక్టర్ సాబ్ కూడా 1,00,000తో గెలవాలి. ఓకేనా? నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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 జై కాంగ్రెస్.